హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నిన్న సండే కదా, కొంచెం రెస్ట్ తీసుకున్నానండి. ఏ వీడియోస్ లేవు. అంటే వీడియోస్ అంటే షూట్ చేయటాలు అవి ఏం లేవన్నమాట. ఇంక ఇవన్నీ పెండింగ్ ఉండిపోయినాయి. దాదాపుగా ఒక 8 ప్రోడక్ట్స్ అయితే ఉండిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ వీడియో షూట్ చేశాను. ఎడిటింగ్ తర్వాత మెల్లగా ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని రిటర్న్ పెట్టేస్తే డబ్బులు పడతాయి కదా, మళ్ళీ బుక్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే ఇవన్నీ ప్యాకింగ్ చేసేస్తున్నాను. అన్నీ కూడా బాగున్నాయండి. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అనమాట. ఫ్రంట్లో మనకి మగ్గం వర్క్ లాగా పూసల వర్క్ అయితే వచ్చింది. లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఎందుకంటే కొంచెం పల్చగా ఉంది కదా క్లాత్ అనేది. అంటే కాటన్ కాదు, ఇది కొంచెము దీని ఏదో అంటారులేండి క్లాత్ పేరు. దీని లోపల క్రేప్ లైనింగ్ బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను చూసారా, అదే లైనింగ్. దీనికి కింద బాటమ్ పార్ట్ పింక్ కలర్ ఇచ్చారు, చున్నీ కూడా ఇచ్చారు. సో మనం కుట్టుకుంటే లేదంటే కుట్టించుకున్నా కూడా చాలా వర్త్ అండి. మనకి ఒక 600 లోపే పడిపోయింది ఈ మెటీరియల్ అనేది. ఈ మధ్యన మెటీరియల్ కూడా చూపించమంటున్నారు అనమాట. మెటీరియల్స్ ఎందుకు చూపించమంటున్నారంటే, మనం కుట్టుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది కదా. ఎంతైనా కస్టమైజేషన్ అనేది చాలా బాగుంటుందండి. ఎంత రెడీమేడ్లో తీసుకున్నా కూడా మనం కుట్టించుకుని స్ట్రాంగ్గా ఉంటాయి. పైగా మనకి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి క్రేపు కింద బాటమ్ పార్ట్ పింక్ ఇచ్చారు. పింక్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది. సో దీన్ని ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఈరోజు శారీ పెట్టికోట్స్ బుక్ చేశానండి. చాలా రోజులైంది, ఎప్పటి నుంచో అడుగుతున్నారు శారీ పెట్టికోట్స్ బుక్ చేయండి అక్క అని. సో శారీ పెట్టికోట్స్ కూడా బుక్ చేశాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటున్నాయండి. అంటే నాకేం డౌట్ వస్తుందంటే, ఈ మధ్యన రీసెల్లింగ్ గురించి తెలుసుకున్నాను. రీసెల్లింగ్ ఎలా చేయాలి, అంటే మనం ఏమైనా చేస్తే వర్కౌట్ అవుతుందా అని. అయితే వాళ్ళు ఎవరైతే బయట మన షాప్లో అమ్ముతున్నారో వాళ్ళే రీసెల్లింగ్ చేస్తున్నారనమాట మీషోలో పెట్టి. సో దానివల్ల ఏంటంటే, బయట ఏ క్వాలిటీ అయితే మనం కొంటున్నామో ఇక్కడ కూడా అదే వస్తుంది. కొంచెం 10 రూపాయలు అటు ఇటు అవుతుంది, మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటకు వెళ్ళి అలా తిరగడాలు, నాలాంటి వాళ్ళకైతే ఇదే వర్కౌట్ అవుతుందండి, ఆన్లైన్ షాపింగే. ఎందుకంటే నాకు బేరం ఆడటం రాదని మీతో ఆల్రెడీ చెప్పాను కదా. అందుకని చెప్పేసి నాకైతే ఇదే బెస్ట్. ఓ 10 రూపాయలు ఎక్కువైనా బయట వాళ్ళతోటి నాకైతే బాగా నచ్చింది. ఆన్లైన్ ఎప్పుడు ఫస్ట్ నుంచి నాకు అలవాటే ఆన్లైన్ అనేది. చూడండి, ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ, ఫ్రీ సైజ్ అనమాట. ఫ్రీ సైజ్ అయితేనే మనకి అన్ని సైజుల వారికి బాగుంటుంది. అంటే ఎక్సెల్ అని అలా అని ఏమీ లేదు, ఫ్రీ సైజు. ఇవన్నీ ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేయచ్చు చక్కగా. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. మనకి ఈ శారీ మొత్తం కూడా కట్ వర్క్ లాగా ఇచ్చారు. బాగుంది క్వాలిటీ అనేది. బ్లూ కలరు, ఉజాలో బ్లూ అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇది కూడా బాగుంది క్వాలిటీ. సో ఇవి అయిపోయిన తర్వాత ఇంకా లోపల ఉన్నాయి చూపిస్తానునండి. లోపల వచ్చేసి నేను ఏమిటంటే శారీ బుక్ చేశాను, శారీ కవర్స్ బుక్ చేశాను. పర్సనల్గా నా కోసమని బుక్ చేసుకున్నాను. తర్వాత ఏమనిపించిందంటే, బాగుంది. ఇది వచ్చేసి ఫాల్స్ అండి. నేను ఈ మధ్యన ఫాల్స్ కూడా ఇక్కడ దీంట్లోనే ఆన్లైన్లోనే తీసుకుంటున్నాను. పెద్ద పెద్దగా ఉంటున్నాయి, బయట అయితే 25 రూపాయలు అంట ఒకటి. ఇదైతే మనకి 18 రూపాయలు పడుతుంది. నాకైతే ఇదే బెస్ట్ అనిపించింది. ఇది శారీ కవర్స్ అనమాట. అంటే నార్మల్ క్వాలిటీ బుక్ చేశాను. ఎలా ఉంటుంది ఏంటి, జిప్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది. నేనైతే ఇంకొక మంచి క్వాలిటీ బుక్ చేసుకుంటాను నెక్స్ట్ టైము. నాకు కొంచెం డబ్బులు ఎక్కువైనా క్వాలిటీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయా. ఇప్పుడు ఇది మ్యాజిక్ పెన్సిల్స్. అంటే మ్యాజిక్ పెన్సిల్స్ అంటే మనకి మార్కింగ్ అనేది కనిపించదు అనమాట. అది కూడా చెప్తాను మీకు. నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. ఇది కట్ చేసి మీకు ఆల్రెడీ ప్యాకింగ్ బాగానే చేశారు, కానీ డబ్బా మాత్రం ఆల్రెడీ ఎవరు రివ్యూ ఇచ్చిన డబ్బా మనకు వచ్చింది. అంతే కదా, మనం రివ్యూ ఇచ్చిన వేరే వాళ్ళకి వెళ్తాయి కదా. సో ఇది చూడండి, ఇది అంతా మైనం అనమాట. కొంచెం ఇరిగిపోయినాయి, అయినా పర్లేదు, షార్ప్ చేయక్కర్లేదు. అక్కడ థ్రెడ్ ఉంటుంది, తీసేస్తే బయటికి మనకి మంచిగా అయిపోతుంది. ఇది ఉంది కదా, హీట్లో ఉన్నప్పుడు ఐరన్ చేసుకుంటే పోతుంది అనమాట. ఇది మైనం కదా, ఐరన్ చేయగానే పోతుంది. చూడండి, ఇలా అనగానే పోయింది. చూసారా, హీట్లో ఉన్నప్పుడు ఐరన్ చేయాలండి. ఇది నాకు మోచేయి దగ్గర బ్లాక్ అయిపోయిందండి. ఏమైనా టిప్ అయితే చెప్పండి. ఎందుకంటే నేను అక్కడ టేబుల్ మీద ఇలా మోకాలతోటి ప్రెస్ చేస్తానన్నమాట, కటింగ్ చేసినప్పుడు, స్టిచ్చింగ్ చేసినప్పుడు. దానివల్ల మోచేయి దగ్గర బ్లాక్ అయిపోయిందనమాట. మీకు తెలిసిన టిప్ ఏమంటే చెప్తే నేను యూజ్ చేస్తాను. ఇది వరకు లేదు, ఈ మధ్యనే బ్లాక్ అయింది. ఇది వరకు అంత బ్లాక్గా ఉండేది కాదు. ఇది పాండా పెన్సిల్స్. నేను మీకు కావాలంటే ట్యాగ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొకటి వచ్చేసి ఈ శారీ
శారీ కాదు, బ్లౌజు. వీళ్ళు కస్టమర్ ఏం చెప్పారంటే చెప్తాను. నేను బ్లౌజ్ ఎక్కడ పెట్టానో వెతుకుతున్నా. యాక్చువల్గా అయితే ఇది మనం కుట్టాల్సింది బాడీ పార్ట్కి, ఇది కావాలంట. చూపిస్తాను, లోపల ఎక్కడో పెట్టాను. ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజు. అది మెజర్మెంట్ బ్లౌజు. ఈ బోట్ నెక్ అనమాట, హై నెక్, బోట్ నెక్లో హై నెక్. ఇది బ్లౌజు. ఇది బాగాలేదంట, ఎవరో కుట్టారంట, అసలు నచ్చలేదు వాళ్ళకి. అయితే ఇప్పుడు ఇదంతా చేతులేమో దీనికి కావాలంట, బాడీకి మాత్రం పింక్ కలర్ తెచ్చుకున్నారు. సో మనం ఇప్పుడు ఇది కుట్టాలి. స్నానం చేసిన తర్వాత కుడతా. ఇప్పుడు అసలు ఏం పని అవ్వలేదు, అట్లా ఇవన్నీ ఇలా పెట్టుకుని వీడియో షూటింగ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నా. సో ఇదండి వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇది బోట్ నెక్ అంటే హై నెక్ అనమాట, రెండు కూడా హై నెక్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.